యోహాను సువార్త మొదటి అధ్యాయం 29వ వచనం. మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. తల వంచి ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా ప్రియ తండ్రి, వాక్యం మీది వచ్చిన వారు నీ కొరకైన ఆశ ఆసక్తి కలిగిన వారు. నిలబడినవాడు నీ దాసుడు, బలహీనుడు, శారీరకంగా మానసికంగా శక్తిహీనుడు. మీరే తనను మీ ఆత్మచేత నింపాలి, మా సమయాన్ని దీవెనగా మార్చాలి. ఏం మాట్లాడాలో, ఎలా మాట్లాడాలో ప్రజలకు అర్థమయ్యే రీతిలో మాట్లాడడానికి నీ దాసుని మీ ఆత్మచేత నింపి మరుగుపరచండి. మా సమయాన్ని దీవెనగా మార్చి మీ నామమునకు మహిమ కలుగు చేసుకుందరని యేసుక్రీస్తు ప్రభు వారి శ్రేష్ఠ ఉన్నత నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. యోర్దాను నదీ తీరాన ఆ రోజు నడిచి వస్తున్న ప్రభువుని చూసి యోహాను తనను చూడడానికి, తన చేత బాప్తిస్మం పొందడానికి ఆ నదీ తీరానికి వచ్చిన జనసమూహంతో ఇలా అంటున్నాడు, ఇదిగో ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అన్నాడు. ఈ మాట మన శరీరాన్ని పులకరింపజేసే మాట. ఇది సామాన్యమైన మాట కాదు. దేవునికి ఓ గొర్రెపిల్ల అవసరమా? తిమోతికి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 5వ వచనం. దేవుడు ఒక్కడే, నరునికిని మానవులకును మధ్యవర్తియు ఒక్కడే, ఆయన క్రీస్తు యేసను నరుడు. యోర్దాను నదీ తీరాన నడిచి వెళుతున్న 30 సంవత్సరాల యవనస్తుడు, అతడు నరుడుగా కనపడుతున్నవాడు, నరుడైనవాడు, మానవుల మధ్య నివసించినవాడు. అతడు దేవునికి మాత్రమే కాదు, మానవులకు అవసరమైనవాడు. దైవ మానవ అవసరత కొరకు శరీరధారి అయిన దేవుడు ఆయన. ఓ రోజు చాలా పెద్ద ఆయన, ఈ దినాల్లో అందరం ప్యాంటు షర్టు ఉన్నవాళ్ళం. ఆ రోజుల్లో ఉన్న సేవకులందరూ పంచికట్టు లాల్చి ఉన్నవాళ్ళు.
ప్యాంట్లు వేసుకున్న వాళ్ళలో మేము మొదటోళ్ళం సేవలో. ఆయన ఒకరోజు మాట్లాడుతూ ప్రభువుని గురించి ఇలా చెప్పాడు. ఏమన్నాడంటే, మానవుడు పాపి, దేవుడు పరిశుద్ధుడు. మానవుడు పాపి, దేవుడు పరిశుద్ధుడు. దేవుడు నిత్యుడు, మానవుడు అల్పకాలం ఉండేవాడు. దేవుడు బలవంతుడు, మానవుడు బలహీనుడు. ఇలాంటి వారిద్దరి మధ్యలో ఏముంది? రోమాపత్రిక ప్రకారం శత్రుత్వం ఏర్పడింది. పాపం వల్ల శత్రుత్వం ఏర్పడిన కారణం చేత వీళ్ళిద్దరినీ సమాధానపరచాలి అని అనుకుంటే ఎవరు కావాలి? ఇప్పుడు ఒకవేళ దేవుడు ఒక మానవుడు వచ్చి నేను మధ్యవర్తిత్వం చేస్తాను అన్నాడు అనుకోండి, దేవుడేమంటాడు? నువ్వు కూడా పాపమేగా అంటాడు. ఒకవేళ దేవుడు నేనే ఉంటాను అని అన్నాడు అనుకోండి, నువ్వు దేవుడు కదా అంటాడు. ఇద్దరికి మధ్య పొసగదు. మనిషి అంగీకరించలేడు, దేవుడు కూడా అంగీకరించలేడు. మధ్యవర్తిత్వానికి ఎవరు అవసరం? మాట్లాడుతూ యోబు భక్తుడు అంటాడు, మహోన్నతుడైన దేవునికి నాకును మధ్య చెయ్యి ఉంచగలిగిన మధ్యవర్తి ఒకడు ఉండినేడలే ఎంత మేలు. వివాదం తీరడానికి మధ్యవర్తి కావాలి, సమస్య పరిష్కారానికి మధ్యవర్తి కావాలి. అలాంటి మధ్యవర్తిగా ఆయన రక్తమాంసాల్లో పాలువాడై వచ్చాడు. ఆయన రావడం మానవుడు అంగీకరించగలడు, కారణం ఆయన సంపూర్ణమైన మానవుడు. దేవుడు అంగీకరించగలడు, ఆయన సంపూర్ణమైన దేవుడు. ఆయన సంపూర్ణ దైవత్వం దేవుణ్ణి అంగీకరింపచేస్తుంది, ఆయన సంపూర్ణ మానవత్వం మానవుణ్ణి అంగీకరింపచేస్తుంది. యోర్దాను నదీ తీరాన నడిచి వెళుతున్న ఆయన ఎవరు అంటే, మానవుల పాపాలను మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల. దేవుడు తానే మానవుడు కావడం అంటే బలి పశువు అవడం కోసమే. ఈ యోహాను సువార్త 1వ అధ్యాయంలో మనకు కనిపించే ఒక మాట మీరు చూడండి దయచేసి. ఆ మాట 12వ వచనంలో, తన్ను ఎందరూ అంగీకరించిరో వారందరికీ, అనగా తన నామమందు విశ్వాసముంచు వారికి దేవుని పిల్లలకుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. మనం ఆలోచించవలసిన మొదటి మాట ఏమిటంటే, ఆయన పరలోక ప్రార్థన నేర్పుతూ మీరు ఇలా ప్రార్థన చేయండి, పరలోకముందున్న మా తండ్రి అనండి అన్నాడు. దేవుడు ఎక్కడుంటాడు? పరలోకం అయింది, హెవెన్. మనిషి ఎక్కడుంటాడు? భూమి మీద ఉంటాడు. ఆయన వచ్చిన కారణం మధ్యవర్తిగా ఏమిటంటే, దేవునికి మానవులకు మధ్యవర్తిగా వచ్చి మానవుణ్ణి దేవుని కుమారుడుగా మార్చడానికి, మానవునికి దేవుని కుమారులయ్యే అధికారం ఇవ్వడం కోసం ఆయన దేవుని గొర్రెపిల్లగా వచ్చినవాడు. మీరు ఈ సత్యం అర్థమైతే మానవుడు దేవునికి ఎంత దూరస్తుడో స్వభావాన్ని బట్టి, మానవుడు దేవునికి ఎంత దూరస్తుడో తన క్రియలన్నిటిని బట్టి, మానవుడు ఎంత దూరస్తుడో అతని జీవన విధానాన్ని బట్టి. కానీ సంపూర్ణంగా పాపంలో జీవించే మనిషిని ఆయన దేవుని కుమారునిగా చేయాలి అనంటే ఖచ్చితంగా పరిశుద్ధపరచబడడం అవసరం. ఈయన లోక పాపములను మోసుకొని పోకపోతే ఏ మానవుడు పరిశుద్ధపరచబడడం సాధ్యం కాదు. ఏ మానవుడు పరిశుద్ధుడు కాలేడు. దేనిని బట్టి మానవుడు పరిశుద్ధుడు అవుతాడు? ఆలోచించండి. ఫలానా దాని ద్వారా నేను పరిశుద్ధుని కాగలను అని చెప్పగలిగిన వాడెవడు? బలర్పించారు, కానీ వారి మనస్సాక్షి వాళ్ళ మీద దోషారోపణ చేస్తూనే వచ్చింది. ప్రతి సంవత్సరం వెళ్ళారు, పాప క్షమాపణ కోసం బలర్పించారు, మళ్ళీ తిరిగి వచ్చారు. తిరిగి వచ్చినప్పుడు పాపపు జ్ఞప్తి పోయిందా? పోదు. పాపపు జ్ఞప్తి మానవుణ్ణి వెంటాడుతూనే ఉంటుంది.
మానవుడిని పాపపు జ్ఞప్తి వెంటాడడం అని అంటే నిజంగా మీరు ఒకసారి ఆలోచించండి. చిన్నప్పుడు మీరు చేసిన కార్యాలు గుర్తొస్తే ఇప్పుడు ఏమవుతారు? మీరు సిగ్గుపడతారు. అంటే అర్థం ఏమిటి చెప్పండి? ఆ కార్యాల యొక్క స్పృహ మనల్ని సిగ్గుపరుస్తూనే ఉంటుంది, వెంటాడుతూనే ఉంటుంది. ఒక మాట జరిగిన సంఘటన ఇది. ఒక వ్యక్తి ఒక ఆమెను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. దేశం విడిచిపెట్టి వెళ్ళిపోయారు వాళ్ళు. దేశం విడిచిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత జరిగిన సంగతి ఏమిటంటే, అతడు మరొక అమ్మాయితో సంబంధం ఏర్పడింది అతనికి. ఈమెను వదిలించుకోవాలనుకున్నాడు. మళ్ళీ మన దేశం వెళదాం రా అన్నాడు. తీసుకుని వచ్చాడు. ఇద్దరు కలిసి సరస్సులోకి వెళ్ళారు బోట్లో. చాలా దూరం ప్రయాణించిన తర్వాత ఆమె పరవశించి చూస్తూ ఉంది. ఈయన బోటుని రన్ చేస్తున్నటువంటి తీసుకుని దాంతో తల మీద కొట్టేసి చంపేసి అందులో తోసేసి తిరిగి వచ్చేసాడు. తిరిగి మళ్ళా ఫ్లైట్లో వెళ్ళిపోయాడు వేరే దేశం. విచిత్రం, ఎవరు పట్టించుకోలేదు. తర్వాత ఎప్పటికో ట్రేస్ అవుట్ అయింది. ట్రేస్ అవుట్ అయినప్పుడు ఆ అమ్మాయి ఎవరో కూడా తెలియలేదు. కేసు అయితే నమోదు చేశారు. ఆ అమ్మాయి రూపం కూడా లేదు. అంతా అయిపోయింది. రెండో అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. వేరే దేశంలో నివసించడం ప్రారంభించాడు. కానీ కొన్ని సంవత్సరాలైంది. అతనికి 60 సంవత్సరాల వయసు వచ్చింది. వచ్చిన తర్వాత ఈ దేశానికి వచ్చి పోలీసులకు సరెండర్ అయిపోయాడు. ఎందుకు వచ్చావు నువ్వు అని అడిగారు. నా మనస్సాక్షి నన్ను తరుముతూనే ఉందండి. నేను ఆమెను కొట్టినప్పుడు వెనక్కి తిరిగి ఆమె చూసింది నా వంక, మీరేనా అని. ఆ కళ్ళు నన్ను వెంటాడడం మానలేదండి. ఇప్పటికీ కళ్ళు మూసుకుంటే ఆమె వెంటాడుతున్నట్టే ఉంటుంది నాకు. నేను దానికి తగిన శిక్ష పొందడం కోసం వచ్చాను, మీరు శిక్ష విధించండి అని అడిగాడట. మనస్సాక్షి చేత తరమబడే మానవుడు ఎప్పుడైనా సరే ఆ మనస్సాక్షి అతడు ఏమి చెల్లించినా, ఆమె కోసం పెద్ద భవనం కట్టినివ్వండి, ఆమె సమాధి తాజ్మహల్ కంటే పెద్దది కట్టనివ్వండి, కానీ అతడు ఆమెకు చేసిన ద్రోహం గాని అతను చేసిన పాపం గాని అతన్ని వెంటాడుతూనే ఉంటుంది. కానీ విచిత్రమైన మాట చెప్పిన, పరిశుద్ధపరచడం దగ్గర మనస్సాక్షిని సహితం పరిశుద్ధపరచగలిగిన ఒకే ఒక శక్తి ఈయనకు మాత్రమే ఉంది, ఈయన రక్తానికి మాత్రమే ఉంది. దయచేసి చూడండి, హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 13-14 వచనాలు. ఏలయనగా మేకల యొక్కయు ఎడ్ల యొక్కయు రక్తమును మైలపడిన వారి మీద ఆవు దూడ బూడిద చలుటయు శరీర శుద్ధి కలుగునట్లు వారిని పరిశుద్ధ పరిచిన ఎడల నిత్యుడగు ఆత్మ ద్వారా తాను దేవునికి నిర్దోషిగాను అర్పించుకున్న క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయను. అవును, రక్తం చిందించి ఆవు దూడ బూడిద చల్లిన తర్వాత అమ్మయ్యా, నా పాపాలకు పరిహారం చేశాను ధర్మశాస్త్ర ప్రకారం అని పరిశుద్ధపరచబడ్డాను అనుకుంటూ మానవుడు వస్తాడు. గాని అతని మనస్సాక్షి మాత్రం దోషారోపణ చేసే అవకాశం ఎల్లప్పుడూ ఉంటూనే ఉంటుంది. కానీ మనస్సాక్షిని సహితం దోషారోపణ చేయకుండా పవిత్రపరచగలిగింది ఎవరు అంటే ఆయన నామం, ఆయన చిందించిన రక్తం. ఆయన నామం, ఆయన చిందించిన రక్తం మాత్రమే ఒక వ్యక్తిని సంపూర్ణంగా పవిత్రపరచగలదు. అది ముడతైనా డాగైనా కళంకమైనా అటుది మరేది లేకుండా సంపూర్ణంగా పవిత్రపరచగలిగిన ఒకే ఒక ఔషధం ఏదైనా ఉంటే అది యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తం మాత్రమే. ఆయన చిందించిన రక్తం ప్రతి పాపాన్ని కడుగుతుంది. అందులో విసుమంతైనా అనుమానం లేదు. మీరు మార్టిన్ లూథర్ గురించి చదివారు, విన్నారు, మీకు తెలుసు. కానీ ఆయన ఆనాడు ఉన్నటువంటి రోమా సార్వత్రిక సంఘం మీద తిరుగు జెండా ఎగరవేసి ఆయన రెఫర్మేషన్ అనే దాన్ని
ప్రారంభించిన దినాన్న రాజులు తల వంచారు. రాజుల వల్లకాల వాళ్ళు వచ్చి సహకరించారు. కానీ ఒకానొక దినాన తన గదిలో తానుండగా అపవాది నిలబడి గోడ మీద వేలు తంతా రాశాడట. అతని తప్పులన్నీ రాశాడంట. ఇవి నీ తప్పులన్నీ అని. అతను చూసిన తర్వాత తప్పులు అక్కడ ఆయన రాసుకుంటున్నటువంటి ఇంక్ బాటిల్ ఒకటి ఉందట, రెడ్ ఇంక్. దాన్ని ఇలా అన్నాడు ఆయన. అనంటే ఆ ఇంకు మొత్తం పడింది అక్కడ ఎర్రగా. ఇలా అన్నాడు, నా పాపాలన్నీ ఆయన రక్తంలో కడిగి పవిత్రపరచబడ్డాయి, నేను పరిశుద్ధుణ్ణి అన్నాడు. ఐ ఎ హోలీ వన్, ఐ యామ్ క్లెన్స్డ్ బై ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. క్రీస్తు యేసు రక్తము ప్రతి పాపమును కడుగును అన్న మాట. అంటే దేవుడికి దోషారోపణ, మనసాక్షి దోషారోపణ చేయదు, అపవాది నేరారోపణ చేయలేడు. నీవు తీర్పులో నుండి జీవంలోనికి దాటిపోయే గొప్ప కృప లోక పాపంలో మోసుకొని పోవు ఈ దేవుని గొర్రె పిల్ల వలనే సాధ్యమవుతుంది. అవును, ఆయన కుమారత్వాన్ని ఇవ్వడానికి వచ్చాడు. ఆయన నామంలో పరిశుద్ధపరచడానికి వచ్చాడు ఆయన. అందుకు ఆయన భూమి మీదకి వచ్చాడు. ఇక్కడనే మరో మాట చెప్పాలి. పాప పరిహారార్థమైన బలి చెల్లించేటప్పుడు 2 గొర్రె పిల్లలను తెస్తారు, లేదు 2 మేక పిల్లలను తెస్తారు. బలి అర్పించడానికి వచ్చినప్పుడు ఒకదాన్ని బలి చేస్తారు. ఒకదాన్ని బలి చేసిన తర్వాత ఆ రక్తం తీస్తారు. ఆ రక్తం పాత్రలో పట్టాక దాన్ని తీసుకుని లోపలికి అతి పరిశుద్ధ స్థలంలోకి పెడతారు. రెండవ దాని మీద కూడా చిమురుస్తారు, అలా చిలకరిస్తారు. చిమ్మిన తరువాత యాజకుడు అందరి పాపాలు దాని మీద ఒప్పిస్తాడు. సమాజ పాపాలన్నీ ఒప్పుకున్న తరువాత దాన్ని తీసుకొని పోయి అడవిలో విడిచిపెడతారు. అది అడవిలో వెళ్ళిపోతున్నప్పుడు పాపములను మోసుకొని పోయేది గొర్రెపిల్ల అంటే అది. మరి ఇది బలైన గొర్రెపిల్ల, ఇది మోసుకొని పోయే గొర్రెపిల్లది. బలి అయింది ఆయనే, పునరుద్ధానుడై శాశ్వతంగా మోసినవాడు, అది మన నుంచి శాశ్వతంగా దూరం చేసినవాడు. 2 విధాలుగా ఆయన మాత్రమే ఆ బలి పశువు కాగలడు, ఇంకెవరూ కాలేరు. అందుకొరకు లోక పాపములను మోసుకొని పోయే గొర్రెపిల్ల. ఇక్కడ ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అదేమిటంటే ఆదికాండం 22వ అధ్యాయం. 22వ అధ్యాయంలో దేవుడు తానే సూచనప్రాయంగా గొర్రెపిల్ల యొక్క ప్రస్తావనను తీసుకుని వచ్చాడు. గొర్రె యొక్క ప్రస్తావన తీసుకుని వచ్చాడు. ఆ రోజు ప్రభు అన్నాడు, అబ్రహామా, నీకు ఒక్కడైన కుమారుణ్ణి సర్వాంగ దహన బలిగా నేను చూపించబోయే పర్వతాల్లో ఒక దాని మీద అర్పించు అని చెప్పాడు. అబ్రహాము వెంట పెట్టుకుని వెళ్ళాడు. పర్వతాన్ని మీదకి వెళ్ళాడు. బలిపీఠం కట్టాడు. దాని మీద కట్టెలు చక్కగా పేర్చాడు. పేర్చేటప్పుడు ముందుగానే వెళ్ళేటప్పుడు అడిగాడు ఇస్సాకు, నానా గొర్రెపిల్ల ఏది అన్నాడు. కట్టెలున్నాయి, నిప్పు ఉంది, గొర్రెపిల్ల ఏది అని అడిగాడు. అప్పుడు అని చెప్పిన మాట ఏమిటంటే, దేవుడే చూసుకుంటాడు నాన్న, దేవుడే చూసుకుంటాడు. అక్కడికి వెళ్ళిన తరువాత కొడుకుని బలి చేయడానికి ఖడ్గం పైకెత్తాక దేవుడు ఆగు అని వెనుక తిరిగి చూడు, పొదలో కొమ్ములు చిక్కుకున్న పొటేలు ఒకటి ఉంది, దాన్ని తీసుకుని వచ్చి నీ కొడుకు మారుగా బలి చేయి అని అన్నాడు. నేను మోరియా పర్వతం వైపు ఇలా చూశాను నా ధ్యానంలో. ఇప్పుడు నేను నిర్గమాలో ఉన్నాను. ఆదికాండం చదువుతున్నప్పుడు మోరియా పర్వతం వైపు అలా చూశాను. చూసినప్పుడు నాకు ఇలా అనిపించింది, అబ్రహాము బయలుదేరి వెళుతున్నాడు తన శక్తికి మించిన కార్యం చేయడానికి. ఆ పర్వతం కంటే ఉన్నతమైన కార్యం చేయడానికి ఆ పర్వతం మీదకి ఎక్కుతున్నాడు. ఏ మానవుడు ఇంతవరకు చేయడానికి సాహసించని కార్యం చేయడానికి ఎక్కాడు. అక్కడ బలి అర్పించడానికి సిద్ధపడ్డాడు. కానీ దేవుడు అన్నాడు, చూడు అబ్రహామా, నీ కొడుకు కాదు, నా రొమ్మునున్న నా కొడుకుని నేను మానవులందరి కోసం బలిగా అర్పిస్తాను. నువ్వు ఎక్కడ బలిపీఠం కట్టావో అక్కడ నేను నివసించడానికి దేవాలయాన్ని కట్టిస్తాను. అక్కడ ఎప్పటికీ నీ సంతానం అంతా ఇక్కడికి వచ్చి ఆరాధిస్తుందయ్యా అని ముందుగానే అన్నాడు ఆయన. మోరియా పర్వతం చూసినప్పుడు నాకు కలిగిన భావం అది.
ఆలోచించండి ఒకసారి. గొర్రె పిల్లని ఆయనే చూసుకుంటాడు అని అంటే, ఇప్పుడు యోహాన్ చెప్తున్నాడు, దేవుడు చూసుకున్నాడు ఒక గొర్రె పిల్లని. ఇదిగో ఈయన ఎవరో మార్క్సు వార్తలో చెప్పాడు. దయచేసి చూడండి, మార్క్సు వార్త 3వ అధ్యాయం. మూడో అధ్యాయం 17వ వచనం. ఒక్క క్షణం నాన్న. క్షమించండి, మత్తయి సువార్త 3:17 అండి. మత్తయి సువార్త 3:17. మరియు ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు. ఈ గొర్రెపిల్ల ఎవరు అంటే దేవుని యొక్క ప్రియ కుమారుడు. ఇస్సాకునకు బదులుగా మానవులందరి కొరకు బలి అర్పించబడే ఒకానొక బలిపశువు ఆయన. ఆశ్చర్యం, పరలోకమందున్న మా తండ్రి అని పిలవమన్నవాడు, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక అని చెప్పండి అన్నాడు. అంటే ఆయన నామాన్ని మనకు అనుగ్రహించాడు. ఆ నామంలో రక్షణ ఉంది. తన రక్తంలో మనల్ని పవిత్రపరిచాడు. అంత మాత్రమే కాదు, నీ రాజ్యం వచ్చునుగాక అని చెప్పమన్నాడు. తాను మానవులకు ఒక ప్రత్యేకమైన రాజ్యం ఇవ్వడానికి భూమి మీదకి వచ్చాడు. చీకటి రాజ్యానికి బదులుగా వెలుగు రాజ్యాన్ని ఇవ్వడానికి వచ్చాడు. పాపమున్న రాజ్యానికి బదులుగా పరిశుద్ధ రాజ్యాన్ని ఇవ్వడానికి వచ్చాడు. ద్వేషం ఉన్నటువంటి ఈ లోకంలో ప్రేమ రాజ్యాన్ని స్థాపించడానికి ఆయన వచ్చాడు. ఇక్కడ నశించిపోయే మానవుల మధ్య మహిమా రాజ్యాన్ని స్థాపించడానికి వచ్చినటువంటి దేవుని గొర్రెపిల్ల ఆయన. అందుకనే అంటాడు, ఆయన యందు విశ్వాసం ఉంచువాడు నిత్యజీవం కలవాడు అన్నమాట. వాస్తవానికండి, ప్రభుని అంగీకరించడం, మారు మనసు పొందడం అనేది జీవితంలో గొప్ప భాగ్యం అండి. ఏమున్నా ఏమి లేకపోయినా పర్వాలేదు, కానీ భూమి మీద మానవులు జీవితం అంతటిలో పొందవలసిన ఒకే ఒక అనుభవం ఏమిటంటే ద బోర్న్ అగైన్ ఎక్స్పీరియన్స్, తిరిగి జన్మించిన అనుభవం. ఇది ఎలా సాధ్యమవుతుంది అని మీరు నన్ను అడిగితే, యోహాను సువార్త రాస్తూ, పరిశుద్ధాత్ముడు మీ మీదికి వచ్చినప్పుడు ఆయన మిమ్మల్ని పాపమును గురించి, నీతిని గురించి, తీర్పుని గురించి ఒప్పింప చేస్తాడని యోహాను సువార్త 16వ అధ్యాయంలో రాశాడు. ఆయన ఒప్పిస్తాడు. ఆయన ఒప్పించినప్పుడు నువ్వు విధేయత చూపించి, నిజమే ప్రభువా, నువ్వు ఒప్పిస్తున్నావు నేను పాపినని, నాకు బదులుగా నా కొరకు నీ సిలువలో మరణించావు, నన్ను క్షమించు నాయనా, నీ రక్తంతో కడిగి పవిత్రపరచు నాయనా అని నువ్వు అడగగలిగితే ఆయన క్షమించడానికి సిద్ధ మనసు కలిగినవాడు. తన వద్దకు వచ్చిన వారిని ఆయన ఎంత మాత్రం వెలుపలికి తోసివేయని వాడు. ఆయన ఎన్నడూ వెలుపలికి తోసివేయడు. ఎంతోమంది రక్షణ సాక్ష్యాలను వ్రాసిన నాకు ఒక వ్యక్తి సాక్ష్యం రాయడం సాధ్యం కాల. అతని యొక్క రక్షణ అద్భుతమైన సమయం అది. అతను కళ్ళు లేని కుర్రాడు, 2 కళ్ళు లేవు అతనికి. మార్కాపురం దగ్గర ఊరు అతనిది. అమ్మ చచ్చిపోయింది, నాన్న చనిపోయాడు చిన్నతనంలోనే. ఆ కుర్రాడు మేనత్త ఇంటిలో పెరుగుతున్నాడు. మేనత్తని అడిగేవాడు, అత్త చదువుకోవాలని ఉంది అత్త నాకని. అరే నిన్నెవడు జాయిన్ చేసుకుంటాడు రా, నువ్వెట్ట జాయిన్ అవుతావురంటే, అత్త నన్ను జాయిన్ చేయకపోతే చేయపోయావు, కానీ స్కూల్ దగ్గరికి తీసుకెళ్ళి కూర్చోబెట్టవా, మాస్టర్ చెప్పే పాఠాలన్నీ పాఠాలన్నా వింటానత్త. ఆ మాస్టర్ పేరు శామ్యుల్ గారు. ఆయన పాఠాలు చెప్తుంటే బయట కూర్చుని వింటా ఉండేవాడు.
వింటా ఉండేవాడు, అదే పని అతనికి, వింటూ ఉండేవాడు. ఆయన రావడం, ఈ కుర్రాడు వచ్చి కూర్చుని బయట కూర్చుని వినటం, వింటూ వింటూ ఒకరోజు అడిగాడు, రే బాబు, నీకు యేసు ప్రభు తెలుసురా అని. తెలియదయ్యా అన్నాడు. తెలీదా? అరే నాన్న, ఆయన నీ పాపాల కోసం చనిపోయినోడురా, ఆయన నీ కోసం రక్తం చిందించాడురా, ఆయన రక్తం ప్రతి పాపాన్ని కడుగుతుందిరా. నువ్వు ప్రభు ఒప్పిస్తే నేను పాపిని నువ్వు ఒప్పుకొని చూడు, నీ పాపాలన్నీ ఆయన జ్ఞాపకం చేస్తాడు పరిశుద్ధాత్ముడు, నువ్వు ఒప్పుకో చాలు, క్షమిస్తాడు అని అంటే ఇంటికి వెళ్ళిపోయాడు. రాత్రిపూట మోకరించాడు. మోకరించి ప్రార్థన చేసుకోవాలనిపించింది. అంతకుముందు తెలియదు అతనికి. మోకరించాడు. మోకరించినప్పుడు ఆ గుడ్డితనంలో ఉన్న కళ్ళకి బాల్యం నుండి తానాడిన అబద్ధాలు, తెలియకుండా తాను దొంగిలించిన విషయాలు, ఇవన్నీ గుర్తుకు రావడంతో పాపాలు ఒప్పుకోవడం ప్రారంభించాడు. ఒప్పుకోవడం ప్రారంభించి క్షమాపణ కోరుకుంటున్నాడు. క్షమాపణ కోరుకున్న తరువాత తెల్లవారేటప్పటికి అతని అంతరంగంలోనికి తెలియని సమాధానం ప్రవేశించింది. ఆ దైవికమైన ఆనందాన్ని తట్టుకోలేక పొద్దున్నే స్కూల్కు తీసుకెళ్ళిపోమని వచ్చేసి, అయ్యా నేను ప్రభువు నమ్ముకున్నానయ్యా, నా లోపలికి ఏదో తెలియని నెమ్మది వచ్చేసింది, నేను ప్రభువే దేవుడని ఒప్పుకుంటున్నాను, నేను ఎప్పుడు ఇది అనుభవించలేదయ్యా, ఈ ఆనందాన్ని నేను చెప్పలేని మాటలతో అంటే, అప్పుడు శామ్యుల్ గారు అంటాడు, బాబు దాన్ని చెప్పని అశక్యం మహిమాయుక్తమైన ఆనందం అంటారు, మారు మనసు పొందిన వాడికి ఇది ఉంటుందయ్యా అని అన్నాడు. అంతే. ఆ రోజు నుంచి స్కూల్కి వచ్చేటప్పుడు కనపడిన వాళ్ళందరికీ, బాబాయ్ ఏంట్రా రెడ్డి అని అంటే, యేసు ప్రభు దేవుడు బాబాయ్, నమ్ముకో బాబాయ్ అని అనేవాడంట. రేయ్ నీకేమన్నా పిచ్చి పట్టింది ఏంట్రా, యేసు ప్రభు దేవుడు ఏంట్రా అని ఎగతాళి చేసేవాళ్ళట. ఎగతాళి చేస్తూ ఉండగా ఒక రోజున ఎవరో అన్నా అంట, అబ్బా యేసు ప్రభు గొప్ప దేవుడు అన్నావు కదరా, నీ కళ్ళు రాలేదే, కళ్ళు లేవుగా, గుడ్డోడుగా నువ్వు అన్నాడంట. అంతే. ఆ రోజు సాయంకాలం బడి అయిపోగానే బయలుదేరి దగ్గరలో ఉన్న కొండల్లోనికి వెళ్ళిపోయాడు. తిరిగి రాలేదు. ఇక రాత్రంతా కొండల్లోనే ఉన్నాడు. ఉండి ఏడుస్తూ వచ్చాడు, అయ్యా ఈ ఊరి వాళ్ళు నా గుడ్డితనాన్ని ఆధారం చేసుకుని నీవు దేవుడు అని అడుగుతున్నారయ్యా, నువ్వు నాకు ఒక్కసారి చూపివు చాలు, నేను ఒక్కసారి చూసి వెళ్ళి నా దేవుడు ఉన్నాడని చెప్తానయ్యా. ఆయన చిన్న పిల్లాడండి, అతను 12 సంవత్సరాలు కూడా ఉండవు అతనికి. ఏడుస్తూ ఉండగా ఆశ్చర్యం, తెల్లవారుజాముకి అతని కళ్ళ నుంచి పొరలు వంటి రాలే. తెల్లవారుతుండగా ఊళ్ళోకి పరిగెత్తుకుని వచ్చి తలుపు తట్టి, అత్త నేను కొండారెడ్డిని, కనపడుతున్నానా, నాకు కనపడుతున్నాయి, యేసయ్య నాకు చూపించాడని ఊరందరి తలుపులు తట్టి చెప్పాడు అతను. ఒక మాట అంటాను, మనోనేత్రం తెరవబడితే దేవుడు ఎవరో అర్థం అవుతుంది. మనోనేత్రం తెరవబడినంత వరకు యేసు ప్రభు ఒక మానవుడిగానే కనిపిస్తాడు. ఆయన దేవుని కుమారుడు అంటే అర్థం ఏంటంటే దేవుడు అని. ఆయన రక్తమాంసాల్లో పాలివాడై రావడానికి గల కారణం ఏమిటో తెలుసా? నిన్ను నిత్యత్వానికి, మహిమకు, పరలోకానికి వారసునిగా, పౌరునిగా చేయడం కోసం ఆయన వచ్చాడు. దేవుని కుమారునిగా చేయడం కోసం వచ్చాడు. ఆయన నామంలో రక్షణ ఉంది, రక్షణ ఇవ్వడానికి వచ్చాడు. ఆయన రక్తంలో పరిశుద్ధపరచడం ఉంది, పరిశుద్ధపరచడానికి వచ్చాడు. ఆయన ఒక రాజ్యాన్ని స్థాపించాడు. ఆ రాజ్య పౌరులుగా నువ్వు బ్రతకడానికి ఇష్టపడ్డాడు. ఆ రాజ్య పౌరసత్వాన్ని గురించి రాస్తున్నప్పుడు పౌలు గారు ఇలా అన్నాడు కొలసీ పత్రికలో. ఒకసారి చూడండి, కొలసీ పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులనిగా చేసెను. తన ప్రేమ కుమారుని రాజ్య నివాసులుగా చేశాడు. అది ప్రేమ రాజ్యం, అది మహిమా రాజ్యం, అది వెలుగు రాజ్యం. ఆ రాజ్య నివాసులుగా, రాజ్య పౌరులుగా మనల్ని చేయడానికి ఆయన భూమి మీదకి వచ్చాడు. అంతేకాదు, ఆయన తండ్రి చిత్తాన్ని సంపూర్ణంగా నెరవేర్చిన వాడు భూమి మీద ఎవడూ లేడిక. దేవుని చిత్తాన్ని మానవునిగా శరీరంలో ఉండి సంపూర్ణంగా నెరవేర్చిన వాడు ఎవరైనా ఉన్నాడు అని చెప్తే అది అతిశయోక్తి అవుతుంది. కానీ ఈయన ఒక్కడ మాత్రమే నెరవేర్చిన వాడు. ఆ మాట చూడండి, యోహాను సువార్త 8వ అధ్యాయం 29వ వచనం సగభాగం నుంచి చదవండి.
ఆయనకిష్టమైన కార్యము నేను ఎల్లప్పుడూ చేయుదును గనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదు. ఎల్లప్పుడూ ఇష్టమైన కార్యాన్ని నేను చేస్తాను అని చెప్పాడు. 30 సంవత్సరాల సమయాన ఆకాశం తెరవబడి పరలోకం నుంచి వినపడిన స్వరం ఏమిటంటే, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను. 30 సంవత్సరాల బాల్యం నుండి యవన కాలం వరకు ఆయన దైవత్వాన్ని సంతోషపరిచినటువంటి సంపూర్ణమైన మానవుడు ఆయన. అంత మాత్రమే కాదు, ఆయన జీవించినంత కాలం ఎల్లప్పుడూ తండ్రి చిత్తాన్ని నెరవేర్చిన వాడు. మరొకటి వేరుగా ఎప్పుడూ లేదు. తండ్రి చిత్తం కానిదేది ఆయన చేయలే. ఇంతకు ఆయన అంత పవిత్రంగా ఎందుకు బతికాడు? పరిశుద్ధంగా జీవించడానికి గల కారణం ఏమిటి అనంటే, ఎవరైనా దేవుణ్ణి చూడాలి అంటే, దేవుణ్ణి తెలుసుకోవాలి అంటే, దేవుణ్ణి కలుసుకోవాలి అంటే ప్రభు దగ్గరికి రావాలి. ప్రభు వద్దే సంపూర్ణ దైవత్వం సాక్షాత్కరిస్తుంది. దేవుడు ఎలా జీవిస్తాడు? ప్రభు జీవితాన్ని చూడండి. దేవుడు ఎలా మాట్లాడతాడు? ప్రభు మాటలు చూడండి. దేవునికి ఎలాంటి సంబంధాలు ఉంటాయి? ప్రభు సంబంధాలను చూడండి. దేవుని యొక్క భావోద్రేకాలు ఎలా ఉంటాయి? చూడండి ఆయన్ని. ఆయన ప్రేమ ఎలా ఉంటుంది? ఆయన క్షమ ఎలా ఉంటుంది? ఆయన దాతృత్వం ఎలా ఉంటుంది? అవన్నీ ఎక్కడ చూడగలం? ఆయన పరిశుద్ధత ఎలా ఉంటుంది? కేవలం యేసుక్రీస్తు ప్రభువులో మాత్రమే సంపూర్ణంగా అది కనపడుతుంది. ఇదే మాట యోహాను సువార్త రాస్తూ 1వ అధ్యాయంలో రాసి పెట్టాడు. చూడండి, 1వ అధ్యాయం 18వ వచనం. ఎవడును ఎప్పుడైనను దేవుని చూడలేదు, తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచెను. అందుకు ఆయన భూమి మీదకి రక్తమాంసాల్లో పాలువాడై వచ్చాడు. దైవత్వాన్ని మానవులకు వెల్లడి చేయడం కోసం వచ్చినవాడు ఆయన. కానీ అలా వెల్లడి చేయడానికి ఆయన రక్తమాంసాల్లో పాలువాడవడం ఒక ఎత్తు అయితే, ఒకానొక దినాన్న ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు అన్నవాడిని, ఇదిగో ఈయన లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అన్నవాడిని ఇంకొక మాట దగ్గరికి దయచేసి వెడదాం. దయచేసి రండి. యోహాను సువార్త 19వ అధ్యాయం 5వ వచనం. ఆ ముండ్ల కిరీటమును ఊదారంగు వస్త్రమును ధరించిన వాడై యేసు వెలుపలికి రాగా పిలాతు పెద్ద అక్షరాలతో రాశాడు, ఇదిగో ఈ మనుష్యుడు అని. ఎవరైనా లో హీఈస్ ద మ్యాన్ అనే పదం, ఇదిగో ఈ మనుష్యుడు. ఎవరి మనుషుడు? ఎవరో యోహాను సువార్త 1వ అధ్యాయంలో రాశాడు. చూడండి, యోహాను సువార్త 1వ అధ్యాయం 11వ వచనం. ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను, ఆయన స్వకీయులు ఆయనను అంగీకరించలేదు. ఆశ్చర్యం. ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చాడు. ఏ అబ్రహామును ఏర్పరచుకున్నాడో, అబ్రహామును అతని సంతానాన్ని ఆయన దీవించాడో, యాకోబు సంతానాన్ని ఐగుప్తుకు తీసుకుని వెళ్ళి వారిని ఒక దేశంగా మార్చాడో, ఆయన అదే జనాంగం మధ్యకి మెస్సియాగా వస్తానని చెప్పిన వాడు వచ్చాడు. కానీ వాళ్ళు ఆయనను అంగీకరించలేదు. అంత మాత్రమే కాదు, ఈ యోహాను సువార్త 1వ అధ్యాయం 27వ వచనంలో ఇలా రాశాడు, మీరు ఆయన మీ మధ్యనున్నాడు, మీరు ఆయనను ఎరుగరు అన్నాడు. ఇదే మాట అపోస్తలులు అంటారు, ఎరుగక మీరు ఆయన సిలువ వేసి చంపారంటాడు. ఇదిగో ఈ మనుషుడు అన్నప్పుడు ఎవరి మనుషుడు? మానవులు చేత నిరాకరించబడినవాడు. విచిత్రం, దేవుని చేత కూడా నిరాకరించబడినవాడు.
మానవులు నిరాకరించి, దేవుడు నిరాకరించిన సందర్భం వేలాడుతున్న శిలువ మీద అర్థమవుతుంది. ఆయన అన్నాడు, నన్నే అలా చేయి విడిచావని. మనుషులు నిరాకరించాడు, దేవుడు కూడా చేతిని విడిచాడు. ఎందుకు చేతిని విడిచిపెట్టాడు అంటే, ఆయన పరిశుద్ధుడు కదూ. ఇప్పుడు ఈయన ఎలా ఉన్నాడు అంటే, ఈయన పాపిగాడు, పాపాలు మోపబడినవాడు, సంపూర్ణంగా ఆయన శాపగ్రాహి అయ్యాడు. ఆయన పాపంగా మార్చబడ్డాడు. పాపానికి పరిశుద్ధతకి పొత్తు లేదు గనుక ఆయన చేతిని విడిచిపెట్టడం జరిగింది. ఈ చేతిని విడిచిపెట్టిన తరువాత ఎందుకు ఆయన్ని విడిచిపెట్టాడో తెలుసా? ఒకటే, ఒక పెద్ద ఆయన ఇలా అన్నాడు, తన కుమారుణ్ణి విడిచిపెట్టి ఆదాము సంతానాన్నంతటినీ హత్తుకోవడానికంట ఆయన ఆ చేత్తో. ఇది అర్థమైతే ఎంత బాగుండేదో. ఎవరికి ఇప్పటికీ అర్థం కాదు. మనుషుడు చాలా ఆలోచిస్తాడు. అతని జీవితం ఏపాటిది, అతని జీవం ఏర్పాటిది, అంతలో కనిపించి అంతలో మాయమయ్యే ఆవిరి వంటిది కదూ. ఉదయాన్ని పూసి సాయంకాలానికి వాడిపోయే పువ్వు వంటిది కదూ. అది నేల మీద ఒలికి మరలా ఎత్తలేని నీటి వంటిది కదూ. కిటికీలో నుంచి బయటకు వెళ్ళి మళ్ళా తిరిగి రాని కనిపించని పొగలాంటిది కదూ. ఇలాంటి మానవుణ్ణి ప్రేమించి ఆయన తన ప్రాణాన్ని పెడితే, అంత శాశ్వతుడైన దేవుని ప్రేమను నిరాకరించడం అనేది ఆనాడు జరిగింది, ఈనాడు జరుగుతూనే ఉంది. అనుమానమేం లేదు, జరుగుతూనే ఉంది. ఆయన జీవాహారంగా తను తాను సమర్పించుకోవడానికి వచ్చాడు. మా అనుదినాహారం నేడు మాకు దయచేయండి అన్నప్పుడు భౌతికమైన ఆహారం మాత్రమే కాదు సుమా, ఆత్మ సంబంధంగా తాను మానవ జాతికి జీవాహారం కావడానికి ఆయన వచ్చాడు. అంతేకాదు, క్షమించడానికి వచ్చాడు. ఆ మాత్రమే కాదు, శోధన నుండి, కీడు నుండి కాపాడడానికి వచ్చినవాడు ఆయన. శాశ్వతమైన నష్టం నుంచి మానవుల్ని కాపాడడం కోసం భూమి మీదకి వచ్చినవాడు. ఒక మాట అంటాను, నువ్వు ఎప్పుడైనా ఆయన చేత క్షమించబడిన అనుభవం నీకుందా? ఎన్నడైనా ఆయనే సమస్తాన్ని గుర్తించావా? సమస్తాన్ని సృజించినవాడు ఆయనే సత్యం నీకు తెలుసా? తన మహత్తు గల మాట చేత సమస్తాన్ని నిర్వహిస్తున్నవాడు ఆయనని మీకు తెలుసా? అలాంటి దేవుడు నీ కొరకు, నా కొరకు కలువరి శిలువలో తన ప్రాణాన్ని బలిగా పెట్టి, తన రక్తాన్ని చిందించి, చనిపోయి సమాధి చేయబడి మూడవ దినాన తిరిగి లేచి ఇప్పుడు నీ ప్రక్కన ఆయన నిలిచి ఉన్నాడని సత్యం నీకు తెలుసా? నువ్వు చేయి చాపితే అందేంత దూరంలో ఆయన ఉన్నాడు. ఆయన మరణించడానికి నా పాపాలు కారణం. నేను పాపిని అనే సత్యం నేను ఆత్మచేత ఒప్పించబడిన దినాన్న కన్నీటితో నా పాపాలు నేను ఒప్పుకోవడం జరిగింది. దైవ చిత్తానుసారమైన దుఃఖం రక్షణార్థమైన మారు మనసులోనికి నడిపిస్తుంది. ఇది జరిగిందా నీ జీవితంలో? ఇది జరగకపోతే ఆ గొర్రెపిల్ల చేసిన బలియాగాన్ని నీవు నిరాకరిస్తున్నట్టు, నేను పరిశుద్ధపరచడానికి సిద్ధమైన రక్తాన్ని పాదాలతో తొక్కుతున్నట్టు, ఆయన నువ్వు కూడా సిలువ వేస్తున్నట్టే లెక్క, కానీ పునరుద్ధానుని స్వీకరిస్తున్నట్టు కాదు. ఈ రాత్రి అయినా ప్రభు పాదాల దగ్గర, నువ్వు నాకు కావాలయ్యా, నా కొరకు దేవుని గొర్రెపిల్లగా వచ్చావు, అంత మాత్రమే కాదు, పునరుద్ధానుడైనప్పుడు ఇదిగో ఆయన లేచి ఉన్నాడు అనే మాట దేవదూతల చేత మానవులకు చెప్పించావు. లేచిన వాడివి, పునరుద్ధానుడుగా సజీవుడుగా ఉన్నవాడివయ్యా, నా జీవితాన్ని నీకు అర్పిస్తున్నాను, నా జీవితంలోనికి రమ్మని ఆయన ఆహ్వానిద్దాం. తలలో వచ్చి ప్రార్థన చేసుకుందాం.